హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. నేను మీ తాడ్డి సత్యనారాయణ. ఈరోజు మీకు ఈ వీడియోలో స్లాబ్ వేసేటప్పుడు తెలుసుకోవలసిన కొన్ని విషయాలైతే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిల్డింగ్ వచ్చేసరికి రాడ్ బిల్డింగ్ వర్క్ అని చెప్పేసి వీడియో చేశాను కదా, దానికి సంబంధించిన బిల్డింగ్ ఇది. ఒక సిమెంట్ బస్తా అయితే తీసుకున్నాం మనము. తర్వాత ఇసుక వచ్చేసరికి ఆ గిన్నెలు కనిపిస్తున్నాయి కదా, ఆ గిన్నెలతో ఇసుక 5 గిన్నెలు అయితే వేస్తాం మనం. తర్వాత చిప్స్ వేసారు చూసారా, చిప్స్ వచ్చేసరికి 6 గిన్నెలు అయితే వేయడం జరుగుతుంది. ఇలా ఫస్ట్ లేయర్ కాంక్రీట్ని ఊసలు ఐరన్ కనిపించుకోకుండా మొత్తం వేసుకొని ఇలా వైబ్రేట్ చేయాలి. మనకి ఎక్కువగా అంతకుముందు డీజిల్తో పెట్రోల్తో ఉపయోగించే వైబ్రేటర్స్ అయితే ఉండేవి. ఇప్పుడు మేము దీన్ని కరెంటుతో సంబంధించిన వైబ్రేటర్తో మేము వైబ్రేట్ చేస్తున్నాము. కాకపోతే ఈ వైబ్రేటర్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ కదా, మొత్తం ఐరన్ ఉంటుంది కాబట్టి అతుకులు లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఫస్ట్ లేయర్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనకి ఇది అనమాట నాటు మందం అనమాట, 4.5 మందం అనమాట ఎత్తది. స్లాబ్ మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో చాలా బాగా అయితే నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.